హైదరాబాద్ జిల్లా పరిగి ఆర్టీసీ బస్టాండ్లో 4 నూతన ఆర్టీసీ బస్సులు 108 వాహనాలు స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ టి రామ్మోహన్ రెడ్డి ప్రారంభించారు. పరిగి నుంచి వివిధ గ్రామీణ ప్రాంతాలకు చెందిన ప్రయాణికులకు ఆర్టీసీ బస్సులు అనుకూలంగా ఉండేలా పరిగి ఆర్టీసీ బస్టాండ్ నుంచి వయా కులకచర్ల, నవపేట, మహబూబ్ నగర్ వరకు బస్సులు ఏర్పాటు చేశారు. అనంతరం బస్సులో ప్రయాణం చేశారు ఎమ్మెల్యే డాక్టర్ టి రామ్మోహన్ రెడ్డి. కండక్టర్లు కూడా సహకరించాలి. ఎందుకంటే మనం సహకరిస్తేనే వాళ్ళు కూడా వాళ్ళ పని చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఎట్లుందంటే ఒక సైడ్ ఏమో ఆర్టీసీ కార్మికుల మీద ఒత్తిడి దొరికిపోయింది, ఒక సైడ్ ఏమో 7,25,000 కోట్ల రూపాయల అప్పుతో ఉన్నటువంటి రాష్ట్రాన్ని కేసీఆర్ మనకు వారసత్వంగా ఇచ్చిపోయాడు కదా ముఖ్యమంత్రి. ఎన్ని లక్షల మండలాలు ఒకసారి చెప్పి అదే నువ్వు చెప్పాలా మండలాలకు, అది గురించి మీ అందరితో చెప్పిస్తాను. 7,25,000 కోట్ల రూపాయలు మామూలు కాదని ఇంతగా అప్పు మన మీద ఇచ్చిపోయాడు. మన ఆర్టీసీ కార్మికులేమో మాకు ఇంకా పెంచాలి, మాకు రావాలి, మా డబ్బులని వాడుకున్నారు, మా డిపాజిట్లని మా కార్మికులని మా దగ్గర డిపోలో పెడితే ఇక దోమ, పూడూరు మండలాలకు 2 108 వాహనాలు ఏర్పాటు చేశారు ఎమ్మెల్యే డాక్టర్ టి రామ్మోహన్ రెడ్డి. దోమ మండలంలో ఎక్కువగా డెలివరీ కేసులు ఉండటంతో ఎమర్జెన్సీ వాహనం 108 తప్పనిసరిగా ఉండాలని దోమ మండలానికి 108 వాహనాన్ని ప్రారంభించారు. మరొక 108 వాహనాన్ని పూడూరు మండలంలోని నేషనల్ హైవే ఉండటంతో తరచూ రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో 108 వాహనం లేకపోవడంతో సకాలంలో వైద్యం అందక చాలామంది క్షతగాతులై చాలామంది మృత్యువాతకు గురవుతున్నారు. అయితే ప్రాణ నష్టం జరగకుండా ఉండేందుకు పూడూరు మండల కేంద్రంలో 108 వాహనాన్ని ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు. ఇక 108 వాహనాన్ని ప్రారంభించిన అనంతరం 108 వాహనాన్ని పరిగి పట్టణంలో తానే స్వయంగా నడిపించి ట్రైల్ కొట్టారు ఎమ్మెల్యే. రాష్ట్రాన్ని కేసీఆర్ మనకు వారసత్వంగా ఇచ్చిపోయాడు కదా ముఖ్యమంత్రి.